దీపావళి అంటేనే వెలుగుల పండుగ, ఆనందాల పండుగ. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంజం పంచాయతీ పరిధిలోని పున్నాన్నపాలెం గ్రామం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఆ ఊరిలో దీపావళి రాత్రి ఎక్కడా టపాసు పేలదు, దీపం వెలగదు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఒక ఆచారం కారణంగా ఈ గ్రామం నేటికి దీపావళి, నాగుల చవితి పండుగలను జరుపుకోదు. సుమారు 2000 మంది జనాభా కలిగిన పున్నానపాలెంలో ప్రధానంగా కాపు, యాదవ వర్గాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని 95% మందికి పైగా ప్రజలు తమ తాత ముత్తాతల కాలం నుంచి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్నారు. సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోని ఓ రైతు దీపావళి, నాగుల చవితి పండుగలు జరుపుకున్న తర్వాత ఊర్లో విషాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. నాగుల చవితి రోజున పూజలు పూర్తి చేసి ఇంటికి చేరిన రైతు తన బిడ్డను నాగుపాము పొడవటంతో కోల్పోయాడని అంటున్నారు. అదే రోజున రైతు పాడ ఎద్దులు కూడా మృతి చెందటంతో ఆ కుటుంబం ఆ పండుగలను శాపగ్రస్తంగా భావించి నిషేధించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి పున్నానపాలెం మొత్తం ఆచారాన్ని పాటిస్తోంది. ఈ గ్రామంలోని పిల్లలు కూడా దీపావళి రోజున టపాసులు కాల్చటం, దీపాలు వెలిగించడం చేయరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామస్తులందరూ నాగుల గోత్రానికి చెందినవారే అయినప్పటికీ నాగుల చవితి పండుగను కూడా చేసుకోవటం లేదు. పున్నాన్న కుటుంబాలకు కోడళ్లుగా వచ్చిన వారు కూడా ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పండుగలకు దూరంగా ఉంటారు. అయితే పున్నాన్న ఇంటి ఆడపిల్లలు వివాహం తర్వాత ఇతర గ్రామాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఈ పండుగలను ఆనందంగా చేసుకుంటారు. మా పెద్దలు చెప్పిన మాటను జవదాటం కుదరదు. దీపావళి చేస్తే కష్టాలు వస్తాయనే నమ్మకం ఉంది అని గ్రామంలోని వృద్ధ మహిళలు చెబుతున్నారు. మా మాతృ ఇంట్లో దీపావళి ఘనంగా చేసుకున్న పెళ్లి తర్వాత ఈ ఊరికి వచ్చిన తర్వాత చేసుకోవటం మానేశామని మరో మహిళ భావోద్వేగంగా చెప్పారు. ఇంతవరకు ఎవరూ ఆచారాన్ని మార్చలేకపోయారు. వెలుగుల పండుగ అయినా ఈ గ్రామానికి మాత్రం అది వెలుగులేని దీపావళిగా మిగిలిపోయింది. తాతలు ఆ ఊళ్ళో ఉయ్యాలు వేసేసి పాలు వేయడానికి వెళ్ళారట పుట్టలోను. వేయడానికి వెళ్తే పిల్లలో చచ్చిపోయిందట. అప్పుడు కానీ మానేసినారు. గొడ్డు గోడకి కొంత సాగులు పుట్టుకలు వస్తే మానేసినారు. మరి ఇంకా అంతే. దీపావళి పుట్ల పాలు వస్తుండగా చనిపోండట. ఆ చనిపోవడంలోనూ మానేసినారు. మరి అప్పుడు ఎప్పుడో పిల్లల్ని ఉయ్యాల్లో వేసి పొట్టకడకి వెళ్ళి వస్తాడుక ఆ పిల్ల చనిపోయిందంట. అప్పటి నుంచి మరి చేయలేదు అనుమానం. మరి మేము చేయలేదు, అందరు చెప్పినా మరి చేయలేదు. ఆ భయంతో పిల్లలు అడగరా మరి ఎప్పుడు చేసుకుంటాం మరి భయం అంతే. మరి ఇంకేట అడుగుతారు. మరి మాకు అది ఒక ఊరు సగం అయిపోయింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలము, సంచం పంచాయతీ, మరి పొన్నానపాలెము, మా కన్నూరు బొంతుపాలెము. మా ఇంటి పేరు పొన్నానూరు. ఆ రోజు కానీ మేము వచ్చిన కానించి కూడా మా అత్తమామలు ఇలాంటివి ఏం చేయలేదు. మా భయం పొట్ల పాలు వేయడం, పిల్ల చనిపోయిందట, పొట్ల పాలు వేసుకొని వస్తాడు కుయ్యాలి. అప్పుడు కానీ మేము అలాంటివి చేయలేదు. మాకు భయం వేసి మేము అలాంటి వంటలు కూడా వండుకోము దీపావళికి. నువ్వు వచ్చి నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతాను. మరి పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అనిపించింది అయితే ఇప్పుడు మాకు తెలియదు కదా. మేము వచ్చిన కానీ మా అత్తమ్మ మామ చేయలేదు. ముందుగా పైకే టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి దీపావళి శుభాకాంక్షలు. నేను మీకు దీపావళి శుభాకాంక్షలు చెప్తాను కానీ నేను అర్హత లేదు. ఎందుకంటే గత 300 సంవత్సరాల క్రితం నుండి మా ఊర్లో దీపావళి పండుగ అనేది జరుపుకోవట్లేదు. అంటే
పూర్వం ఏదో అంటే ఉయ్యాల్లో ఒక బిడ్డను వేసేటప్పుడు పాము కరిచి నాగుల చవితి రోజు బిడ్డ చనిపోయింది, కొన్ని పశువులు చనిపోయాయని ఆ కథనాంతరం అంటే పూర్వీకులు చెప్పడం వల్ల మన పెద్దల నుంచి మేము జరుపుకోవట్లేదు. అందరికీ వెలుగునిచ్చి ఈ పండుగ మాత్రం ఈ ఊరికి చీకటినే మిగులుస్తుంది. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం. ఈ ఊర్లో పున్నానపాలెం గ్రామం అంటే ఇనీషియల్ ఇంటి పేరు కూడా అందరూ పున్నాన వాళ్ళే ఎక్కువ మంది. అంటే పున్నాన అని ఇంటి పేరు వాళ్ళు ఈ పండుగ జరుపుకోకూడదని పెద్దల నుంచి ఆచారంగా అంటే అది ఒక మూఢనమ్మకంగా పాటిస్తున్నారు. మీ ఆధునిక ప్రపంచంలో మేము అంటే మీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మా ఫాదర్ టీచర్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి చెప్తున్నా కూడా మా ఇంటి పేరు కూడా ఇనీషియల్ పున్నాన అవ్వడం వల్ల ఆ ఇంటి పేరు జరుపుకోండి. మనం ఒకవేళ చేసిన వాళ్ళకి ఏదైనా వ్యాధులు ఏమైనా వచ్చినా దీనివల్లే వస్తున్నాయనే ఒక ఉదాంతం అంటే వాళ్ళ నమ్మకం బాగా పెట్టుకున్నారు. ఈ మూఢనమ్మకం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే చాలామంది డిఎస్పి గారు లాస్ట్ టైం 3 years బ్యాక్ ఆ పిల్లలు తన క్రాకర్స్ అవి కాల్పించారు. కానీ ఎటువంటి స్పందన అయితే లేదు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం టీవీ వాళ్ళు ఇలాంటి ఛానల్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కానీ వాళ్ళ మార్పు అయితే లేదు. మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం కానీ వాళ్ళు ఈ విషయంలో స్పందించట్లేదు. ఈవెన్ పిండి వంటలు కూడా ఈ 2 రోజులు జరుపుకోరు. నాగుల చవితి యాక్చువల్గా నాగుల గోత్రం ఊర్లో అందరూ చాలామంది నాగుల గోత్రమే, కానీ ఈ పండుగ మాత్రం నిషేధించారు. మేము అనుకోవడం ఏంటంటే అప్పట్లో కరువు ఉండి ఇలా వ్యాధులతో చనిపోవడం వల్ల ఆ ఉదాంతం అలాగా ఆ తరతరాలు రిపీట్ చెయ్యి ఆ నమ్మకం పెట్టుకుని అలా పాటిస్తున్నారని అనుకుంటున్నాం. అంతే. ముందుగా వైకే టీవీ ఛానల్కి దివాళీ శుభాకాంక్షలు. నా పేరు ఆదిత్య కిరణ్. నేను పున్నానపాలెం గ్రామస్తుడిని. ఇక్కడ నేను ఎప్పుడు కాలేజ్ నుండి ఎప్పుడు సెలవులకు వచ్చినా మా ఫ్రెండ్స్ మేము కలిసి వస్తాము. కాకపోతే దివాళీ అనే సందడి వచ్చిన తర్వాత ఊర్లో ఎక్కడా కనిపించదు. అది కారణం ఏంటో తెలియదు కానీ పురాతన కాలంలో ఏదో జరిగిందనేసి పేరెంట్స్ వీళ్ళందరూ చెప్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎక్కడ కనబడిన వెలుగు ఇక్కడ మా ఊరికి మాత్రం కనబడదు. అదొకటే చిన్న బాధాకరం విషయం. ఎందుకు జరుపుకోరనే విషయాన్ని మనం అడిగినా పేరెంట్స్ ఏదో మనకి ఏదో ప్రేమ కలుగుతుంది, ఏదో జరుగుతుంది అనే భయంతో చేయించట్లేదు. కాబట్టి మేము దివాళీ అయితే జరుపుకోవట్లేదు. ఊరంతా చీకటిగా ఉండడం చిన్న బాధ వెలితి కలుగుతుంది మాకు.